సువార్త నడుపుతున్నాను. మన మూలవాక్యం చేసా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు రథము రౌతు. రథం అంటే భరించేది, రౌతు అంటే నడిపేవాడు. ఇదిగో ఎలీషాహుడు తన ఆత్మీయతను చూసి, నాయనా తండ్రి, ఈ రాజ్యాన్ని నడిపేది రాజు కాదా, ఇదిగో నువ్వే, ఈ రాజ్యానికి రథము నీవే. రథం అంటే భరించేది అక్క. రథం అంటే ఏంటి? ఎవరు బోరువైనా మోసుకొని వెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోద్ది, గమ్యం చేస్తుంది. రౌతు అంటే నడిపేవాడు. నా తండ్రి ఏలియా, ఇశ్రాయేలు ప్రజలకు రథము నీవే, రౌతు నీవే. ఇక్కడ రావాలి, వాతావరణం బాగాలేక అక్కడ ఇంటర్నేషనల్ కూడా ఆగిపోయింది మన బండి. ఏమ్మా, నేను ఈరోజు సువార్త రథమై పరిగెడుతున్నాను. నా భుజాల మీద సువార్త భారం వేసుకుని, సిలువ కాడి వేసుకుని, 2 కాళ్ళు పనిచేయకపోయినా క్రీస్తు కోసం పరిగెడుతున్న సువార్త రథాన్ని నేనా. హల్లెలూయా. సువార్త భారం నేను భరిస్తున్నానా. అమ్మా, మీరు కూడా ఒక రథం అవ్వాలరా. ఒక 2 మాటలు చెప్పి నేను ముగించిన పర్వాలేదా? మన మూలవాక్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు రథము నీవే. రథం అంటే భరించేది అక్క. అనండి, చెప్పండి. రౌతు అంటే నడిపేవాడు. అమ్మా, ఈ రథములో 2-3 మాటలు చెప్పి వెళ్తాను. ఏనండి, రథం అంటే అర్థమేంటి చెప్పాను? భరించేది. అనండి, మరలా చెప్పండి. రాజుగారు ఎక్కినా, రాణి ఎక్కినా, ఎవరెక్కినా ఆ భారం అంతా, బరువంతా భరించి మోసుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇది రథం. అవునంట కదా. రౌతు అంటే రథాన్ని నడిపేవాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళినక్కడ రథం కాడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏనండి, రథం అంటే అర్థం ఏంటి చెప్పలే? భరించేది. అమ్మా, రథం అంటే అర్థం ఏంటి? అక్కడికి వస్తాను, అక్కడ ఆపాను కదా లింకు, అక్కడ కలిపేస్తాను, కరెంట్ వచ్చేద్ది. దేవుని స్తోత్ర. చంపేతానంటే భయపడి పారిపోయాడు కదా, వెళ్ళిపోయి అంటున్నాడు, దేవా ఆ సైతాను మోకందా చేతులు చచ్చిపోతాం, ఎందుకో నువ్వే చంపేయి అన్నాడు. ఎవరో? ఏలి. అప్పుడు దేవుడు అన్నాడా, యెజబెలు కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవడు నీ ప్రాణాన్నే తీయలేరు, నువ్వు బ్రతుకుండగా ఆరోహణం అయిపోతావు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దైవజనుడి ప్రాణం తీయాలన్నా, ఆయన రక్తం బొట్టు వలకాలన్నా, హలో, నా తండ్రి సెలవు లేకుండా ఎవడి వల్ల కాదు. ఒకవేళ ఎవరో ప్రాణమైనా పోతుందంటే అది నా తండ్రి అనుమతించి వాళ్ళ గిఫ్ట్ ఇచ్చాడు. బెదరు అత్త సాక్షుల పేరు ఉంటుంది వాళ్ళే. నేను ప్రార్థన చేసుకుంటాను, ఇటువంటి వాక్యం చెప్పండి. ఎవరు కూడా కోపం వచ్చేసి కత్తితో పొడిసేయాలి, నన్ను చచ్చిపోవాలని కోరిక నాకు. అత్త సాక్షి అయిపోయిన కోరిక అక్క. మామూలుగా వెళ్ళామనుకో పరలోకం, గ్రంథాలు తెలుసారనుకో ఎదుడు దొరికేది, ఎక్కడ దిక్కు మనలో లోపం. అండ్ అత్త సాక్షి అయిపోనుకో, గ్రంథం తెరుతుంటే దేవుడు అంటాడు, ఇంకెందుకు, బలిపేటం కింద రక్తం వెళ్తుంది, ఇచ్చే సింహాసనం పెట్టే కిరీటం అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎవరి జోలికైనా వెళ్ళండి, దైవజనుడి జోలికి మాత్రం వెళ్ళకండి. నా జోలికి వచ్చిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు అక్క. నిజమే, అర్ధాంతరం సహా చచ్చిపోయారు. దైవజనుడు అంటే ఈ లోకల్ గవర్నమెంట్ టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన అపాయింట్ చేయలే. వీ అపాయింటెడ్ బై హెవెన్లీ గవర్నమెంట్, బై ఆల్మైటీ గాడ్. కొంతమంది చేతులు వస్తలేదు. మమ్మల్ని అపాయింట్ చేసింది టీడీపీ, బీజేపీ, వైసీపీ వీళ్ళు కాదు. ఎవరా? హెవెన్లీ గవర్నమెంట్, బై ఆల్మైటీ గాడ్. నిన్ను ముట్టినవాడు చెప్పలే, కన్ను గుడ్డును మమ్మల్ని ముడితే ఎవరి కొట్లు వెళ్ళినట్టు. కాబట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎంతగా ఏలియని చంపేతనందుకు కుక్కసో చచ్చిపోయింది రక్తం కక్కుని. ఎవరా? ఒక ఆయన అన్నాడు, కరోనాలో కేసు పెట్టిన మీద దగ్గర, కరోనా కాలంలో డాక్టర్ బాబు పాస్టర్ ఇంట్లో 200 మంది ప్రార్థన పెడతాడు, 10 రోజులు పెట్టాడు. నాకు కొంప శివదయ్య దగ్గర ఉండదు గది, 2 మంచాలు అయితే నడితే చోటు ఉంటుంది, అందులో అంట రోజుకి 200 మందితో ప్రార్థన పెడతాడంట. ఇది నా మీద కేసు. పిలిచారు, పోలీసు వచ్చారు. ఒకసారి లోపలికి వచ్చి చూడండి, నా ఇంట్లో అంత ఖాళీ ఉంటే ప్రపంచంలో సెక్షన్ అని నా మీద పెట్టండి అన్నాను. అంత మన కొంపలు అంత ఖాళీ ఎక్కడ ఉంది టైగరు? అవన్నీ మాకు అనవసరం, కంప్లైంట్ వచ్చింది రండి అంతా. వినరేలో మన మాట. కూర్చోబెట్టారు, ఏ బాధ పెట్టారు. ఓ మాట చెప్పనా, పాస్టర్ గారు మౌనంగా ఉంటాడు, కానీ మమ్మల్ని అపాయింట్ చేసిన పంపినాడు మౌనంగా. కొన్ని నెలల తిరగకముందే కాలు చేయి పడిపోయి, నోరు పడిపోయి, అర్ధాంతరం సహా చచ్చిపోయాడు. ఇక్కడ ఎవరైనా పాస్టర్ గారిని ఏమైనా బయట కానీ లోపల కానీ ఏమైనా అనుకుంటే కూటమైపోయి పక్క తీసుకెళ్లి చేతులట్టు వేసుకుని క్వాలిటీ క్షమాపణ చెప్పండి. లేకపోతే ఈ సంవత్సరంలోనే నీకు ఆకార కూటం. నా జీవితంలో జరిగింది అయ్యారు. ఇంకో మాట చెప్పనా, నాకు ఎడం కాళ్ళు మోకాళ్ళు మెట్లు ఎక్కితే రాసిపోతాయి, మెట్లు ఎక్కలేను నేను. ఆ పరిస్థితుల్లో కొన్ని ప్రార్థనలు కింద ఎడుతుంటే ఒక ఆవిడ సణిగి
అంత ప్రార్థనగా అక్కడ ఏంటి ప్రార్థన, ఎక్కడ ఏంటి ప్రార్థన, కింద ఏంటి ప్రార్థన, ఆళ్ళేటి ప్రార్థన. నా బతుకు బాగాలేక నేను ఎలగడితే రోడ్డు మీద వెళ్తా అర్ధాంతరం గుండె చచ్చిపోయింది. కుక్క సావు. ఎవరి జోలికి వెళ్ళింది? ఇక్కడ చాలా మందికి ఈ రాత్రి గుండె ఆగిపోద్ది. నేను అనుకున్నాను పాట అన్నప్పుడు, నా పేరు చెప్పనప్పుడు, అయ్యగారు మా ఇంటికి రానప్పుడు, బాబాయ్ బాబా పాట గారు చెప్తే ఏమనుకుంటాడు? ఏమనుకోడు. క్షమిస్తారు. అయ్యగారు క్షమిస్తారు కదా మీరు, అందుకు క్షమిస్తారు. ఈ కూటమైపోయాక మందిరంలోకి వెళ్ళి తొలిపేసి క్వాలిటీసుకో లేదు, చచ్చిపోతానంటే నరకానికి పోతాడు, నీ ఇష్టం. మీరు తర్వాత చదువుకోండి కావాలితే అక్క. రాజుల 2వ గ్రంథంలోనే 9వ అధ్యాయం 33వ చూస్తే రక్తం కక్కుని చచ్చిపోయింది యెజబెల్. అమ్మా వినాలే, ఎలా చచ్చిపోయింది? రక్తం కక్కుని చచ్చిపోయింది. మరి ఏలియాకి మరణమే లేదు. అప్పుడు ప్రయాణం జరుగుతుంది, ఆరోహణ కాలం వచ్చేసింది. అమ్మ వినాలే, నా వైపు చూడండి. అప్పుడు దేవుడు అన్నాడు బేతేలుకి వెళ్ళమన్నాడు. వినాలే, ఈ చరిత్ర అంతా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. ఇంటికి చదువుకోండి, నేను చెప్పేస్తానేనండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. బేతేలుకి వెళ్తాడు గిల్గాల్ నుంచి. అప్పుడు వినాలి, ఎలీషా ఇక్కడ ఉండిపోయిన ఆయన, నన్ను దేవుడు బేతేలు వెళ్ళమన్నాడు. ఆ దూరం భారం నీకు ఎందుకులే, చెల్లె కూర్చో కూర్చో. నేను మంచి పాటలు కానీ కాదా? అక్కడ కూర్చుంది ఏంటి? నీ ప్రేమ మండిపోను. అయ్యగారు కొంతమంది ప్రేమ ఇంటికాడ ఉండదు, ఇంటికాడ కొంతమంది అంటారు. ఇక్కడ అందరి ముందు బిడ్డలప్పు బంగారం. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏనండి, లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతానండి. ఆ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. అలా కలిపేరాలు, ఎలింగ్ చేరాలు, మిగతా మొక్క వాగ్దానానికి వెళ్ళిపోయారు. బేతేలు ఆరోహణ జరగలేదు, ఎరుకో వెళ్ళమన్నాడు. మళ్ళా చెప్తాడు, నాయనే ఉండిపో, నన్ను దేవుడు ఎరుకో వెళ్ళమన్నాడు అంటే మళ్ళీ ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను వీడువాను. ఎరుకోలో ఆరోహణ మాకపోతే యార్దానికి వెళ్ళమంటాడు. అప్పుడు కూడా చెప్తాడు, నాయనే ఉండిపో, నన్ను దేవుడు యార్దానికి వెళ్ళమన్నాడంటే అప్పుడు కూడా చెప్తాడు. 2వ వచనం, 4వ వచనం, 6వ వచనం, 3 వచనాలు అయ్యే ఉంటాయి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను వీడు. ప్రతి విశ్వాసి ఆత్మీయ తండ్రికి చెప్పవలసిన మాట ఎగిరి. ఈరోజు విశ్వాసం ఎలాగైపోయారంటే అక్కడ గుడ్డ మొక్కలు ఇస్తున్నాడు వెళ్ళిపోతున్నారు, అక్కడ దినం చేతనాడు వెళ్ళిపోతున్నారు, అక్కడ కేక్ ఇస్తారు, ఇక్కడ షాక్ ఇస్తారు, ఇక్కడ ఏంటి దినం చేతనాడు వెళ్ళిపోతున్నారా? చావైనా బ్రతికైనా దైవజనుడా వాళ్ళని గుండెల మీద తనేసి వెళ్ళిపోయారు. అండి, ఎప్పుడు సంఘానికి ఎవరు సూపర్ తెలుసా, ఎవరు గొప్ప తెలుసా? నాలాంటి స్పీకర్లు కాదు. ఓయ్ వినాలే, ఫోనాబా, నాలాంటి స్పీకర్లు కాదు, టీవీ స్పీకర్లు కాదు, స్థానిక దైవజనుడే గొప్ప. కానీ మీరు దశమ భాగాలు ఇంకోటి ఎవరికి ఇస్తున్నారంటే టీవీలో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. చెన్నైకి, హైదరాబాద్ అండ్ వైజాగ్ వెళ్ళిపోతున్నాయి. అవునంటారా కాదంటారా? మీకు కష్టం వచ్చినప్పుడు టీవీ ఆన్ చేసి ఒకసారి కేకేయండి, అయ్యగారు ఒకసారి బయటికి రండి, కడుపు నొప్పి వస్తుంది, ఇదిగో నాకు చెప్పిచ్చారు చెప్ప, ఇదిగో రండి అని కేకే వస్తాడా? మహారెడ్డి ఇప్పుడు యూట్యూబ్ అని కాకి, పాస్టర్ గారిని కాకి, ఎవరు గొప్ప? మీ బాధ ఏంటి ఎవరు తెలుస్తుంది? స్థానిక దైవజనుడు తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? మీరేమో టీవీలో ఓడికి లేకపోతే ఇంకోటి పంపేస్తున్నారు మీరు. హలో, ఇంకొంతమంది ఏమో కొత్తగా ఎవరో వస్తున్నారు, కొత్త బోధలు వింత బోధలు వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అవునంటారా కాదంటారా? దైవజనుడా, వాళ్ళు ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నీ గుండెల మీద వెళ్ళిపోయారు, సంఘాన్ని చీల్చి వెళ్ళిపోయారు, నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయారు. బాధపడుకో, వాళ్ళు నీకు గాయం చేశారు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవనని ఏలియాతో చెప్పిన ఎలీషా వలె నువ్వు నీ ఆత్మీయ తండ్రితో చెప్పాలి. దైవజనుడా బాధపడుకో, ఆవిడ వెళ్ళిపోయిందేమో, మేలు పొందుకుని ఉపకారాలు పొందుకుని అన్ని చేసుకుని ఈ రోజు వెళ్ళిపోయారేమో, నువ్వు బాధపడుతున్నావు. దైవజనుడా కృంగిపోతున్నా, నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు, బాధపడుకో. నేను నా ఇంటి వారు మా ఊపిరినంత వరకు ఇదిగో ఈ సంఘమే నా సంఘం, నీవే మా ఆత్మీయ తండ్రివి, ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఎదుగుతాం, ఇక్కడే చనిపోతాం అని ఎలీషాలాగా నువ్వు చెప్పాలా వద్దా? అలా చెప్పిన రోజున మా కడుపు నిండిపోద్ది అక్క, సంతోషం అయిపోద్ది. ఈరోజు చాలా మంది ఏదేదో కారణం చేత అప్పుడు దాకా ఉన్న సంఘాన్ని వదిలేస్తున్నారు, అప్పుడు దాకా ఉన్న దైవజనుడిని వదిలేస్తున్నారు. మీకు చిన్న మాట చెప్తూ మర్చిపోయాను, ఈ ప్రకటన చేసుకుని వెళ్ళిపోతాను నేను. ప్రియమంది దేవుడా, ఈ ఊర్లోని స్థలం కొన్నాను, అయ్యారు ఏమనుకోకుండా చిన్న ప్రకటన చేసుకుంటున్నాను. ఏంటి సంఘం పెడుతున్నాను, ఏంటి మా సంఘ ప్రత్యేకత ఏంటంటే రాగానే టిఫిన్ ఉంటాయి అక్క, ఇడ్లీ, గారి, బజ్జీ, పూరి, వడ అన్నీ ఉంటాయి. ఏంటి మిల్క్ షేక్లు, టీ, కాఫీలు ఉంటాయి.
అవి తినేసిన తర్వాత లోపలికి వస్తే మేయగారు కింద కూర్చోబెడతారు, నేను మంచాలు వేసేస్తాను, సోఫాలు వేసేస్తాను, పడుకుంటామే. వెళ్ళిపోయినప్పుడు మేయగారు సందా పడతారు, మేము సందా పట్టినాం. వెళ్ళినప్పుడు మనిషికి 12,000, 12 కాసులు బంగారం, 12 నైటీలు, 12 లింగి పంచిస్తాం. యాండి సంవత్సరానికి ఒకసారి యాండి మీకు బహుమానాలు ఉంటాయి. అర్థమవుతుందా? మీ దినం మేమే చేస్తాం, మీ పెళ్లిళ్ళు మేమే చేస్తాం, పురుళ్ళు పుణ్యాలు మేమే చేస్తాం, మీరు ఏడలేకపోతే మేమే ఏడుస్తాం. సాకు ఫ్రీ, కేక్ ఫ్రీ. మా సంఘానికి వస్తారా? కొబ్బరి చెప్పకండి ఇలా అనుకుంటారా అయ్యారు? ఆ సంఘం ఎక్కడ బాబా? చెప్పాలి బాబా, ఆ పోని అమృతులు బాబా సంపేత. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాషా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండినేమో జాగ్రత్తగా. డాక్టర్ బాబు గుడ్డ మొక్కలు ఎత్తున్నాడనో, తిండి ఎడుతున్నాడనో, మా కులమనో, మా దరిద్రమనో ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టకూడదు. అవునంటారా కాదంటారా? ఉదయం వెళ్ళిపోతారా? రారన్న సంఘానికి నేను చెప్పాక 12 కాసులు బంగారం దినం నేనే చేస్తాను, నేనే ఏడుతాను, మీ ఆయనకి పంచి నీకు నైటీ చీరలో రారా? మాట్లాడరేంటి? పై మాటలు అన్నీ. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవంతో నీతో నేను విడిచిపెట్టాడు. ఈ మాటల్లో అండి అగ్ని రథాలు వచ్చేసినాయి. ఇద్దరిని వేరు చేసి అలా పట్టుకుపోతుంటే అప్పుడు పలికిన మాటే, నా తండ్రి, నా తండ్రి. ఇశ్రాయేలు వారికి రథము రౌతునివి. ఇశ్రాయేలు భారం భరించింది రాజుగారు కాదయ్యా, నువ్వేనయ్యా, నువ్వు రథం అయ్యా, ఎన్నో ఉగ్రతలు ఆపోవయ్యా ఆయన ఆత్మీయ తండ్రి కోసం ఏడ్చాడండి ఎలీషా. 1-2 మాటలు చెప్పి వెళ్తాను అండి. ప్రతి విశ్వాసి సంఘానికి ఒక రథమై పనిచేయాలి. సంఘంలో కార్యక్రమం జరిగినప్పుడు, ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఏంటి దులుపుకుంటూ వెళ్ళిపోకూడదు. నువ్వు కడగలవా, కడిగేయి. తుడవగలవా, తుడిచేయి. దేవుడు నీకు ఏదో కొంచెం బలపరచడా, నీ వంతు భారం నువ్వు భరించాలి. నువ్వు ఇవ్వగలిగింది ఇవి, చేయగలిగింది చెయ్యి. కొంతమంది ఎవరో చేయరు అంటారు కదట్రా. ఒక్కొక్కరు ఏంటి వండినప్పుడు రారు, కడిగినప్పుడు రారు, తుడిచినప్పుడు రారు. ఆ భోజనానికి వచ్చి కూర్చుని ఏంటి బుగలాడించుకొని తినేసి లాస్ట్ అంటదే ఇందులో కొంచెం ఉప్పు తక్కువైంది, అందులో మసాలా ఎక్కువైంది, ఇందులో కారం తక్కువ. సైతానా, ఇన్ని తెలిసిందని నువ్వు వండొచ్చు కదా. మళ్ళీ సార్ వంట వండినప్పుడు అసలు వండొచ్చు, వండమంటే నేను వండలేండి ఎందుకంటే ఉప్పు తక్కువైంది, కారం తక్కువ అంటది. అవునా? అది చేసేవాడు కూడా చేతదా? ఈవిడ చేయదు. చేసేవాళ్ళని కొంతమంది ఎవరో ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా చెప్పండి అయ్యగారు, సంఘంలో అంటే గుడ్డుగోర్లు, అడ్డుగోర్లు, గొడ్డుగోర్లు ఉంటాయి. గుడ్డుగోర్లు ఎంత చేసినా దానికి కనపడదు. అడ్డుగోరు పెద్దదానికి అడ్డమే. గొడ్డుగోర్రి వస్తుంది, ఊపిరి వెళ్తా, కానీ ఒక్క ఆత్మ కూడా తీసిరాదు. అమ్మా కొంతమంది లేరా? మీ ఊరు మాట దాకా మా ఊరు మాట చెప్తున్నాను నేను. బొగ్గలాడించుకుని మొక్కలు తినేసింది, మొత్తం దాకంతా తినేసింది, గిన్నెంతా తినేసి ఇందులో ఉప్పు ఎక్కువ మరి ఎందుకు వచ్చేసి అయితానా? లేరా? నీ వంతు పన్ను చేయి. సంఘంలో క్రిస్మస్ జరిగిన, మీటింగ్ జరిగిన బోర్డు పనులు ఉంటాయి, బోర్డు ఖర్చు ఉంటుంది. నీ వంతు భారం నువ్వు భరించు. లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతానేనండి. నా 3వ మాటని చెప్పాను ఆల్రెడీ. ప్రతి విశ్వాసి సమాజానికి సువార్త మోసిపోయి రథం అవ్వాలి. నేను సువార్తను మోసుకెళ్తున్నాను, ఊరు వాడ పల్లె మోసుకెళ్తున్నాను, అనేక మందిని బ్రతికిస్తున్నాను. నా పాట విని చచ్చిపోదామని బతికినోళ్ళు ఉన్నారు. నా వాక్యం విని పుర్లు మంది తాగినోడుదామనుకుని పుర్లు మంది డబ్బా పట్టు బతికినోళ్ళు ఉన్నారు. అది 3వ మాట. కానీ చెప్పేసిన టైం ఉండదని. ప్రతి విశ్వాసి సంఘానికి ఒక రథం అవ్వాలి. ప్రతి విశ్వాసి సమాజానికి సువార్తను మోసుకెళ్ళిపోయే ఒక రథం అవ్వాలి. నేను ఒక సువార్త రథమై పరిగెడుతున్నాను. తమ్ముడా ఏంటి వెళ్ళిపోనా? ఇదే నీకు ఆనవాళ్ళకి తిరుగుతున్నాడు గిరగిరగిరగిర. నా డౌట్ వస్తుంది. హల్లెలూయా. అలాగే ప్రతి వ్యక్తి ఇంటికో రథం అవ్వాలండి. ఇంతగా రథం అంటే ఏం చెప్పాను? భరించాలి. అంటే సంఘంలో ఎవరి వంతు భారం వారు భరించాలి. అమ్మా సువార్త భారం భరించాలి. సంఘంలో ఒక రథం అవ్వాలి, సమాజంలో ఒక రథం అవ్వాలి. ఈ మధ్యలో పాయింట్ పెద్దదాన్ని లాస్ట్ నెట్టేహాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోయినా పర్లేదు, ఎలా పోయినా పర్లేదు. ఇది ఇందులో మీ కుటుంబం ఉంటుంది. ఏంటంటే ఆ మాట, ప్రతి వ్యక్తి కుటుంబానికి ఒక రథం అవ్వాలి. అమ్మా ఏమవ్వాలి? రథం అంటే అర్థం ఏంటి? భర్త బాధ్యతలు భర్త భరించాలి, భార్య బాధ్యతలు భార్య భరించాలి, కొడుకు బాధ్యత చెప్పాలి భరించాలి, నిర్వర్తించాలి. కూతురు బాధ్యత, ఒక్కో తండ్రి ఉంటాడో బాధ్యతలు భరించడం. అండి సంపాదించిందంతా ద్రాక్ష తోటలో పోయేస్తుంటాడు. మా ఊర్లో ద్రాక్ష తోట ఉంటుంది అక్క, మీ ఊళ్ళో లేదా? ఏంటి ద్రాక్ష తోట? అయ్యగారు ఇలాగా ముగించేద్దాం లేతని పర్లేదు. కెమెరామ్యాన్ గంగ గారు, టీవీ 9తో డాక్టర్ బాబు, వినో నువ్వు కంగారు పడకో, నీకు సూపర్ కొడుకిచ్చారు, నీకు తిరగలేదు. ఇంకా ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ్యత లేని భర్తలు లేరా? భార్య కట్టడం, పిల్లలు కట్టడం, చాలా కొడుపు కట్టడం, మొత్తం అంతా ద్రాక్ష తోటలోనే లేరంటారు ఇటువంటి వాళ్ళు. బాధ్యత లేని భర్తలు. అలాగే కొంతమంది భార్యలు ఉంటారు, బాధ్యత ఉండదు. మొగుడు కష్టపడుతుంటే దిమ్మశెక్కలా కూర్చుని ఉప్పుడు ఉండదు, ఇంట్లో పని ఉండదు. ఏంటి మాట్లాడితే అది ఏదో సెల్లో వచ్చాయి గారు, ఏదో మూసో, అమోజానో, ఫ్లిప్కార్టో అయ్యానా పేరే
నేను పెద్ద చదువుకోలేదు అక్క, అవి కదా పేర్లు. మీషో, అమెజాన్, అందులో బుక్స్ చేస్తుంటారు వాళ్ళు. ఆడెంత ఎంత బ్యాగ్నెస్ వచ్చేస్తుంటాడు. మా గుండె దడ కొట్టే ఉంటుంది ఏం బుక్స్ చేసేసిందని. అండ్ మొగోడు సంవత్సరం పైకి రావాలంటే ఆడవాడు కూడా బాధ్యతగా ఉండాలి. అవునా? సామెతలు 14 ఏంటి? జ్ఞానవంతుడు తన ఇల్లు ఒబ్బుడుగా ఉండాలక్క. ఇప్పుడు చీరలు నీకు 20-30 చీరలు ఉన్నాయి. మళ్ళీ గుడ్డు ఫ్రైడేకి చీర, ఈస్టర్కి చీర. గుడ్డు ఫ్రైడేకి ఈస్టర్కి ఎన్ని రోజులు తేడా ఏంటి? గుడ్డు ఫ్రైడే చీర ఎందుకే వేసుకో చచ్చిపోయేది అంటే అంటది, తెల్ల చీర కట్టుకుంటే అంటుంది. మొత్తం కొత్త చీర. నీ ప్రేమ మండిపోను. లేరు ఎటువంటి వాళ్ళు? ఒబ్బుడు ఉండాలక్క. స్త్రీకి ఏముండాలి? ఒబ్బుడు ఉండాలి. నువ్వు జ్ఞానవంతురాలువై ఒబ్బుడుగా ఉండి నీ వంతు బాధ్యతను నువ్వు భరించాలి. భరించలేదా? కొంతమంది భర్తల్ని భరించలేక ఒక ఆవిడ అంటుంది, ఎవరినైనా భరిస్తాను కానీ, ఎవరితోనే కాపురం చేస్తాను కానీ, వీడితో నా వల్లదని వెళ్ళిపోతుంది. ఎవరితో భరిస్తామంటే తింగరదానా? భర్తనే భరించాలి. భర్త భార్యను భరించాలి. భార్య మరి అదే మాట, ఎవరినైనా భరిస్తగలదు కానీ ఎవరితో అయినా చేయగలదు కాపురం. ఎవరితో ఎందుకు చేస్తావు? నా మాటలు అమాయకం అంటే భావ మాత్రం లోతుకుంటుంది అక్క. అవునంటారా కాదంటారా? భార్య ఓపికగా ఉండాలి, భరించాలి. అవునా కదా? అలాగే కొంతమంది అంటున్నారు, ఈ మాయదర్శాలు ఎప్పుడైపోతాయో ఇలా గోల భరించలేకపోతారు అంటున్నారు. మరి మాస్టర్ పాస్టర్ గారు, ఇద్దరు పిల్లలు గోల భరించలేకపోతున్నారు సంఘంలో, మరి మీ గోల అంతా ఎవరు భరించాలి? అక్కడ మాస్టరా? ఎవరు బాధ్యతలు వారు భరిస్తే నువ్వు నీ సంఘానికి రథం అవుతావు. ఏండి? ప్రతి విశ్వాసి సంఘానికి రథం అవ్వాలి, ప్రతి వ్యక్తి కుటుంబానికి రథం అవ్వాలి, ప్రతి విశ్వాసి సువార్తను మోసుకెళ్ళి రథం అవ్వాలి. ఏలియా ఒక రథం అయ్యాడు. తర్వాత చదువుకోండి 13-14లో ఎలీషా కూడా ఇశ్రాయేలుకి రథములాగా రౌతులాగా పనిచేశాడు. మనం కూడా సువార్తను మోసుకెళ్ళి రథాల్లాగా పరిగెడదాం. 2 కాళ్ళు లేని నేనే పరిగెడుతున్నాను, మీరెంత పరిగెత్తని నిర్ణయించుకోండి. మరోసారి ఎప్పుడైతే తీవ్రంగా మాట్లాడుకుందాం. ఒకసారి లేచిన బండి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నేను. అసలు లేచిన బండి చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారు తల్లి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దాకా ఇంకా టైం ఉంది రక్షణ పొందడానికి అనుకుంటావేమో. ఇదిగో డాక్టర్ బాబు అన్న జీవితం గంటకో రకంగా పూటకో రకంగా మారిపోయింది. వినాలే, నా సాక్ష్యం కూడా మీకు మొత్తం చెప్పలేదు. తర్వాత నాకు ఎముకలు పొడిమైపోయే వ్యాధి వచ్చింది, ఎముకలు పిండి అయిపోయే వ్యాధి వచ్చింది. నేను మరణ పడకలకు మరోసారి వెళ్ళిపోయాను. ఇదిగో నా జీవితం గంటకే మారిపోయింది. కళ్ళు మూసుకోరా చెల్లి, కళ్ళు మూసుకో అన్నా. ఈ రోజు ఒక మంచి తీర్మానం చేసుకో. ఇంకా ఈ లోకం కోసమే పరిగెడతావా? ఇంకా ఈ లోకం కోసమే బ్రతుకుతావా? ఇదిగో యేసయ్య నీ కోసం రక్తం కార్చాడు. లోక పాపములను మోసుకునే దేవుని గొర్రె పిల్ల, ఆయన ఒక రథమై మనందరి భారం భరించాడు. యేసయ్య నీ పాప భారం భరించాడు, నీ శిక్ష భారం భరించాడు. యేసయ్య ఇచ్చే ప్రేమ, యేసయ్య ఇచ్చే రక్షణ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎంతో గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నాకు రక్షణ కావాలండి, యేసయ్య నా కోసం రక్తం కార్చాడు, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాలు భరించాడు, నాకు ఇంక ఈ లోకము మనుషుల ప్రేమలు కాదు, నాకు యేసయ్య ఇచ్చే గొప్ప రక్షణ కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్న వాళ్ళు ఎవరంటే ఒక్కసారి చేయి చూపించండి. మనసారా మీకోసం నేను ప్రార్థన చేసి వెళ్తాను. ఇక్కడ ఎవరైనా బాప్తిస్మం కావాలి? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ చెల్లి, నీకు అర్థమైంది వాక్యం, నీకు అర్థమైంది చెల్లి వాక్యం. థ్యాంక్ యూ. మిమ్మల్ని బట్టి యేసయ్య సంబరపడతాడు. చెల్లి చేపైకెత్తి చెల్లి, బాప్తిస్మం కావాల్సిన ఒకసారి చేపైకెత్తండి. మీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు, మీ పేర్లు జీవగ్రంథం ముద్రిస్తాడు. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారు పరలోకంలో అండి దేవుని రాజ్యంలో ఉంటారు. జీవగ్రంథంలో పేరు లేకపోతే, ఇదిగో జీవగ్రంథంలో పేరు లేకపోతే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి చేసినా వృధా అయిపోద్ది. ఇదిగో రక్షణ పొందిన వారి పేరే జీవగ్రంథంలో ఉంటది బిడ్డ, రక్షణ పొందిన వారి పేరే జీవగ్రంథంలో ఉంటది. ఇదిగో నాకు బాప్తిస్మం కావాలయ్యా, నాకు ఈ మనుషులతో పని లేదయ్యా అని వాళ్ళు ఒకసారి మీరు చేసి చూపించండి. నాన్నగారు ఒకసారి మీరు చేసి చూపించండి. చెల్లి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. 1 థ్యాంక్ యూ రే తల్లి, 2 థ్యాంక్ యూ చెల్లి, 3 4 5 6 7 అమ్మా, ఇదే మీకు అడుకోవడం సమయం రా. నేడే రక్షణ దినం రా. రేపు ఎవరు ఉంటామో తెలీదు, ఈ ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు, ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఇదిగో మిమ్మల్ని బట్టి యేసయ్య దేవుడు సంబరపడుతున్నాడు. ఇదిగో మీ 7 బట్టి నా యేసయ్య సంబరపడతాడు. అమ్మ ఒకసారి మీ చేతులు పైకి చూపించండి రా, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. బాప్తిస్మం కావాల్సిన వాళ్ళే, అందరొద్దు. బాప్తిస్మం కావాల్సి ఒకసారి చేపై చూపించండి. తన రక్తం నిన్ను కడుగుతున్నాడు ఇప్పుడే, ఇదిగో తన ఆత్మ నిన్ను ముద్రిస్తున్నాడు ఇప్పుడే. నీ పేరు జీవగ్రంథంలో రాయిపోతున్నాడు. ఇంకో 2 చేతులు పైకి లేసాయి. 9 ఒకసారి బాప్తిస్మం కావాల్సిన అందరూ కూడా
సిగ్గుపడకుండా భయపడకుండా గబగబా ముందుకు వచ్చేయండి బ్రదర్ సిస్టర్, గబగబా ముందుకు వచ్చేయండి. టైం లేదు. మిమ్మల్ని బట్టి యేసే సంబరపడతాడు. దేవుడి కోసం సిగ్గుపడకూడదు. దేవుడి కోసం సిగ్గుపడకూడదు. ఇదిగో మీకోసం నేను మనసారా ప్రార్థన చేస్తాను. చేతులైతే ఎత్తారు కానీ ముందుకు ఎవరో రాలేట్లా. థ్యాంక్ యూ రే తల్లి, థ్యాంక్ యూ. బాప్తిస్మం కావాల్సిన వాళ్ళు ముందుకు రండి. బాప్తిస్మం కావాల్సిన వాళ్ళు ఒకసారి ముందుకు రండి. థ్యాంక్ యూ రా తల్లి. ఈ బిడ్డను బట్టి యేసయ్య దేవుడు సంబరపడుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. వీళ్ళని బట్టి గట్టిగా చప్పలు కొట్టండి. పరలోకంలో పేరు జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఇప్పుడే చెల్లి కళ్ళు మూసుకురా. రక్తం ప్రోక్షించబడుతుంది నీ మీద రక్తం ప్రోక్షించబడుతుంది. థ్యాంక్ యూ రా చెల్లి, థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. మిమ్మల్ని మీద ఆయన ఆత్మముద్ర వేయబోతున్నాడు. ఆత్మముద్ర అయిపోతున్నాడు. ఇదిగో రక్తంలో మిమ్మల్ని కడగబోతున్నాడు. మీ పేరు జీవగ్రంథం రాయబోతున్నాడు. బిడ్డ, ఇదే మీకు అనుకూల సమయం. ఈ సభ సక్సెస్ ఇదే మీకు అనుకూల సమయం. ఇంకా వయసు ఉందనుకున్నావేమో, ఇంకా బలం ఉందనుకున్నావే. బిడ్డ, జీవితం ఎప్పుడు ముగిసిపోద్దో తెలీదు. రేపు ఏమి సంభవించినో తెలియదు. జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోద్దో తెలీదు. థ్యాంక్ యూ రా తల్లి. 1 2 3 4 5 6 7 8 9. ఒక్కసారి 9 మందిని బట్టి బిగరగా చెప్పలు కొట్టండి. ఈ 9 మంది బట్టి సగబట్టండి. ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఈ బిడ్డ మీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. యేసయ్యా, విని కడగండి నాయన. విత్తిమని స్థిరపరచండి నాయన. నీ సువార్త మూసే రథాలుగా మార్చండి. జీవగంధంలో పేరు రాయండి అయ్యా. దైవజనులు కష్టపడినందుకు, ప్రయాసపడినందుకు, ఈ సక్సెస్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ బిడ్డ తీర్మానం స్థిరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.